తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పవర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు ఆ పొలిటికల్ అనలిస్ట్ అరుసుమల్లి శ్రీనివాసరావు సార్. నమస్కారం సార్, ఏపీలో టీడీపీ సునామీ క్రియేట్ చేసింది అనుకోవాలి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలదన్నే విధంగా దాదాపుగా 164 సీట్లతో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్తున్న క్రమంలో రేపు 9వ తారీఖున ముఖ్యమంత్రిగా ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం. సో ఈ టీడీపీ విజయము ఎవరికి అంకితం చేస్తారంటే ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఇది ప్రజా విజయం అండి. అయితే అంటే డిప్లొమాటిక్గా చెప్పాలంటే ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు ముందుగానే చెప్పినవి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్కి దగ్గరగా ఉంటాయని మనం భావిస్తాం. ఎందుకంటే శాస్త్రీయంగా చేస్తే, కొంచెం పకడ్బందీగా జాగ్రత్తగా చేస్తే ఎగ్జాక్ట్ పోల్స్కి దగ్గరగా ఉంటాయి. వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు. కొంతమంది గతంలో మంచి పేరు వచ్చింది, వాళ్ళు క్రెడిబిలిటీ ఉంది, దాన్ని కొంతమంది అమ్ముకున్నారు. తర్వాత క్రెడిబిలిటీ సంపాదించుకున్నారు, కొద్దిగా అమ్ముకోవచ్చు కదా, బేరం వస్తుంది కదా. సరే, అది తప్పు పట్టను నేను. అయితే ఇక్కడ కొంతమంది మొహమాట పడి గత ఎన్నికల్లో 150 వచ్చినాయి కదా, ఒకవేళ తగ్గినా కానీ, ఒక 50 తగ్గినాయి కానీ 100 వస్తేలే అన్న లెక్కలో ఉంటారు. అవునా కదా? అవును. లేదా ఇంకా తగ్గినా కానీ ఒక 70-80 వస్తాయి, పోటాపోటీగా ఉంటుంది, హంగ్ వస్తుంది, ఇలాంటి లెక్కలు వస్తాయి. ఇది ఇంట్లో కూర్చొని సాంబార్ రసం వండినట్టు అనమాట. అంటే కొంచెం క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు కూడా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎందుకు లేదు పక్క అనుకుంటారు. కానీ ఒక సర్వే మాత్రం కేకే సర్వే అన్నది మాత్రం బాగా ఇచ్చారు, పర్ఫెక్ట్గా దగ్గర, చాలా దగ్గరగా. అంటే 10 సీట్లు అటు ఇటు పర్ఫెక్ట్గా ఇంచుమించుగా అతను చెప్పింది అయింది. అందులో 4-5 సీట్లు అటు ఇటు అవుతుంది. వన్ సైడ్ డిజాస్టర్ అయింది. అయితే వాళ్ళు సర్వే సంస్థలో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి, లేకపోతే ఎవరో ఒకరు డబ్బులు ఇస్తే వాళ్ళు పురమాయించి వాళ్ళు చేస్తారు. వాళ్ళు డబ్బులు తీసుకుని చేస్తారు. వాళ్ళకి సంస్థ పేరు ఉంది కాబట్టి వాళ్ళకు కూడా క్రెడిబిలిటీ కింద, లేదంటే వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. శంకులో పోస్తే తీర్చైనట్టు. మాలాంటి వాళ్ళు మొదటి నుంచి మొత్తుకుంటున్నాం, వీడు మొఖం చూస్తే ఓటు ఎవడేస్తాడరా బాబు, వీడు చేసిన పనులు అంటే మేము పబ్లిక్గా చెప్తాం. పబ్లిక్గా అంటే పబ్లిక్లో ఒకటిగా చెప్తాం. ఒక సామాన్య పౌరుడిగా, కామన్ మ్యాన్గా, సగటు పౌరుడిగా చెప్తాం. మనం ఏం ఫీల్ అవుతుందో చెప్తాం. ఏంటి, జగన్మోహన్ రెడ్డి డిజాస్టర్ కారణం ఏంటి? అతను స్వయంకృతం, చేతులారా చేసుకున్నాం. మంచి మెజార్టీతో అధికారం ఇస్తే దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోవడం చేత కానీ దద్దమ్మ. అలాగే అంటారు మా ఊళ్ళో. ఇప్పుడు అందంగా ఆస్తులే అప్పచెప్పిల్లడం కదా బాబు, నేను జడగొట్టుకున్నాడు వీడు పొరంబో కదా, వీడు ఎందుకు పనికిరాడు వీడు అని చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు మీరేమో మొన్నటి దాకా సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోతుందని చెప్పేసి మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇప్పుడేమో వాళ్ళు డబుల్ డిజిట్ అంటే 11 స్థానాలకే పరిమితమైనారు. ఎట్లా చూస్తారు సార్ ఈ సీట్లు? కరెక్ట్గా 2 సీట్లు తేడా వచ్చేసి నేను అతను సింగిల్ డిజిట్లో హైయెస్ట్ నెంబర్ 9 దాటడం చెప్పాను. దాటితే లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పాను. డెఫినెట్గా లైఫ్ టైం అచీవ్మెంట్. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ చేతకంతనం కూడా ఉంది. మామూలుగా ఏం చేయాలంటే కొంచెం దగ్గరగా 1000-1500 ఉన్నది అని చెప్పి కొట్టి తీసేసుకోవాలి. తీసుకోలేకలేదా? నీవు నేర్పిన విజయ నీరదాక్ష అంటే బోండమ్మ, తిరుపతిలో సుగుణమ్మ, ఇంకా అలాంటి 1-2-3 జరుగుంటే లాస్ట్ టైం 23 దేవుడి స్క్రిప్ట్ కోసం వాళ్ళు కావాలని లేపించారు. అలాగే గుంటూరు ఎంపీది కూడా లేపేద్దామని చూశారు, ఆయన ఒప్పుకోలేదు. అలా చేయాలి ఇళ్ళు కూడా. ఇంత మ్యాక్సిమం ల్యాండ్ స్లైడ్ విక్టర్ వచ్చేసింది కదా, రిలాక్స్ అయిపోయినట్టున్నారు. ఇప్పుడు బూచేపల్లి శివప్రసాద్ ఎవడో ఉన్నాడు, పవరాక్షన్ చేస్తాడు, మూసుకురా అని చెప్పాలా. ఏం చెప్పాలి? మూసుకుని కూర్చోలేదంటే దోలు తీర్పొద్దని చెప్పాలి. అలా చెప్పలేదు. ఓకే, కాబట్టి ఆ 2 వచ్చినాయి. లేదంటే జనాల తీర్పుతోటి ఖచ్చితంగా అతనికి 9 రావాలి. నా అనుమానం ఇప్పటికీ పొంగనూరు డౌటే, పొంగనూరు పెద్దిరెడ్డి వాళ్ళ తమ్ముడికి డౌటే. వాళ్ళు ఏదో చేసి ఉంటారు. వీళ్ళు అధికారంలోకి వచ్చేంత విక్టరీ వచ్చిన తర్వాత కూడా చేయలేకపోతే అలాంటివి చూసుకోవాలి జాగ్రత్త. ఎందుకంటే అవతల వాడిని రాజకీయంగా ఓడించడమే కాకుండా వాడు మళ్ళీ లేకుండా తోకలో ప్రాణం ఉండొచ్చు కూడా బాగుంది.